ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరమునకు రక్తములకు సాదృశ్యముగా ఉన్న బలలో చేయటం ముందుగా కొన్ని మాటలు మనం చదువుకొని ధ్యానించి యోగ్యముగా బలలో చేవేద్దాం. చూడండి, యోగ గ్రంథం 22వ అధ్యాయం. యోగ గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కాబట్టి ప్రతి మనిషి తన్ను తాను అలాగు చేసి ఆ రొట్టెను తిని పాత్రలోంది. చాలు, చిన్న ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, అద్భుతమైన దేవ, మీకు వందనాలయ్యా. ఈ కృప అంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. నీ ప్రేమ అంతటిని బట్టి వందనాలు అయ్యా. నువ్వు ప్రేమామయుడు, అందుకని మేము పట్టుకున్నాం. నీవే ప్రేమ చూపించకపోతే మా జీవితాలు ఏమయ్యా? మా ఆరాధనలు స్వీకరించిన దేవా మీకు స్తోత్రం. మరి సభలో నా తండ్రి, మీ శరీర రక్తాలను సాదృశ్యం పనులు చేయడానికి ముందుగా మమ్మల్ని పరీక్షించుకొని యోగ్యముగా బలలో చేయటానికి మీరు ఇచ్చిన లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడారు అయ్యా. యోగ్యులముగా యోగ్యత మాకు మమ్మల్ని సరిచేసుకొని అయ్యా నా తండ్రి బలలో చేయడానికి కృప చూపించమని అల్పుణ్ణి అనర్పుణ్ణి పనికి వాడిని నన్ను సిలువ చాటు మరుగుపరుచుకొని మీ ఆత్మతో అభిషేకించి మీ మాటలు నా నోట్లో ఉంచి మీరే మాట్లాడుకుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామము ఈ మనం చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనకిచ్చిన ఈ లేఖన భాగం చూస్తే ఆయనతో సహవాసము చేసిన ఎళ్ళ మనకేముంటుందంట? సమాధానం. మనకు సమాధానం లేదు అంటే అర్థం ఏంటి? ఎవరితో? మరి ఎవరితో సహవాసం ఉంది? సాతానుతో సహవాసం చేస్తే మనకు సమాధానం ఉండదు. అపవాదితో సహవాసం చేస్తే మనకు సమాధానం ఉండదు. అని ఆయనతో సహవాసం చేస్తే ఏముంటుందట? ఇప్పుడు మనం కొన్ని విషయాలు మన సహవాసం ఎవరితో చేయకూడదు అనేది చూసుకుంటాం. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాడు ఎవరితో సహవాసం చేయాలి? దేవునితోనే సహవాసం చేయాలి. మనం ఒకసారి చెక్ చేసుకుందాం, మనం ఎవరితో సహవాసం చేసుకుంటాం, ఎవరితో మన సహవాసం ఉంది. మరి మొట్టమొదటిగా చూస్తే మన సహవాసం ఎవరితో ఉంది? దీంతో ఉంది కదా. ఏంటో ఉందమ్మా? సెల్ ఫోన్తో ఉంది. దాంట్లో మనం అనుడే అనుడు కదా. 12 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు. నేను నా ప్రియమైన దేవుని పెట్టాను, అవునా కదా. చూస్తే పిల్లలు కూడా హోంవర్క్లు చేయకుండా దుప్పట్లు వేసుకొని సెల్ ఫోన్ చూస్తున్న సందర్భాలు ఎన్నో కేసులు. వాళ్ళకి సమాధానం ఎట్లుంటుంది? ఆరోగ్యంగా ఉంటుందా చెప్పండి. కాబట్టి మరి మొట్టమొదటిగా ఎవరితో మనం సహవాసం చేయకూడదో చూస్తే, ఎవరు సహవాసం చేయకూడని వారితో సహవాసం చేసి వారి జీవితాన్ని నాశనం చేసుకున్నాడో మనం చూస్తాం ఈ రోజున. చూడండి ఒకసారి, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, ఇత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుతురు గనుక చేయకూడదనియు
వారిని మీతో సహవాసం చెయ్యనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చి ఉన్నాడు. చూసారా, ఎవరితో చేయాలంటే మనము దేవునితో చేయాలి. కానీ వీళ్లతో సహవాసం, మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సీదోనీలు, హిత్తీయులు, ఇంకా చాలామంది ఉన్నారు, కనానీయులు, ఫిలిస్తీయులు, తర్వాత మనకి మోయాబీలకి మోయాబీలు కావాలి, ఇంకొక వంశం కూడా ఉంటుంది. అదేంటి, లోతు వాడు కుమార్తె కాదు. ఇప్పుడు చూడండి ఒకసారి ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండం 19. ఆదికాండం 19 చివరిది. ఎవరట? మోయాబీయులు, రెండోది అమ్మోనీయులు. బెన్యామీను అనే అతను యూసుఫ్ కుమార్. కాబట్టి వీళ్ళు చాలామంది వాళ్ళతో, అంటే ఇప్పుడు ప్రస్తుతం మన వీళ్ళంటే అప్పటి వాడు. మరి ఇప్పుడు మనం ఎవరితో సవాల్సి? వీళ్ళు ఎవరు? మోయాబీలు ఎవరు? ఎదోమీలు ఎవరు అంటే ఒకే ఒక మాట, అన్యులు. ఇప్పుడు అన్యులతో మనం సహవాసం చేయాలి. నేను సహవాసం చేస్తా కానీ వారి ఆలోచన, వారి ఆచారాల ప్రకారం నేను వెళ్ళను అని అంటారు కొంతమంది. ఎంతవరకు అది సమంజసం? చెప్పండి, ఎంతవరకు సమంజసం? నువ్వు నిజంగా కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే చాలు. పైన వాటిని మనం వెతకాలి. మరి కింద ఉన్న మనుషులతో సహవాసం చేస్తే కదా. అప్పుడు ఏం చెప్తా ఉంది ఇక్కడ 11వ అధ్యాయం ఏం చెప్తా ఉన్నాడు? వారితో సహవాసము చేయకూడదు, వారిని మీతో సహవాసం చేయకూడదు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. నీవు చేయకూడదు, వాళ్ళు నీతో కూర్చోండి. అయితే చదవము ఒకసారి. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం. రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. ఏంటంట? ఉంచుకుంటూ వచ్చాడు. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్తులు కలిగి ఉండరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సవాసం చేస్తే ఏమైంది? మనకు లోక సామెత ఉందిగా, చూడరా ఏంటది? 6 నెలలు వారు అవుతారు, అంతేగా. 6 నెలలు చాలట. పక్కన ఉన్నారు కదా, మనం వాళ్ళని ప్రేమించాలి. కానీ సహవాసం అంటే వాళ్ళ వాటిల్లో మనం వెళ్ళకూడదు, దూరంగానే ఉండాలి. ప్రేమించు పక్కన ఉండకూడదని చెప్పట్లా. అయితే వాళ్ళు చేసే పనుల్లో మనం ఏం చేయాలంటే, వారు చేసే పనుల్లో మనం ఏం చేయాలంటే, మనము పాలు పొందులు పొందకూడదు. అయ్యా, అర్థమైందా? ఇక్కడ ఏం చేశాడు సొలొమోను రాజు అంటే దేవుడికి ఎంత ఇష్టమో తెలుసా? దావీదుకి ఎంతోమంది బిడ్డలు ఉన్నారు, కానీ వాళ్ళల్లో సొలొమోను మాత్రం ఎందుకు ఎన్నుకున్నాడు ఆయన? అంత గొప్ప ప్రణాళిక. సొలొమోను ద్వారా ఆయన ఏదో సాధించాలని ఆయన ఎన్నుకుంటే చూడండి, 10 అధ్యాయాలు బాగానే ఉంటుంది మొదటి రాజు గ్రంథం. తర్వాత నుండి అతని పతనం స్టార్ట్ అయింది.
అదేంటి ఈ లోకంలో అందరూ ఉన్నారు, ప్రేమించమని చెప్పట్లా, కానీ వారితో ఏకమవ్వకూడదు. మనం ఏకమయ్యావా నీ జీవితం పతనమే. కాబట్టి అన్యులతో సహవాసం ఒకే ఒకటి మనం ధ్యానిస్తూ ఉన్నాం, అన్యులతో సహవాసం. ఎప్పుడైతే అన్యులతో సహవాసం చేశావో, అన్యులను చూసి, వాళ్ళ వేషం చూసి, వాళ్ళ భాషను చూసి, వాళ్ళ కట్టును చూసి, వాళ్ళ కాస్ట్యూమ్స్ చూసి అలా తయారయ్యావంటే దేవుడు నిన్ను తృణీకరిస్తాడు, నీకు సమాధానం ఉండదు. దేవుడు అదే చెప్తున్నాడు, నాతో సహవాసం చేస్తే నీకు సమాధానం, నీకు మేలు కలుగుతుంది. అంటే ఇక్కడ దేవుడి ఉద్దేశం ఏంటంటే, లోకములో ఉన్నా కానీ లోకం అనే మలినం మనం అంటకుండా జీవించాలి. అది దేవుడితో, అది సహవాసం. వాళ్ళతో మాట్లాడు, ఫ్రెండ్షిప్ చేయి, కానీ వాళ్ళ ఆలోచనల ప్రకారం, వాళ్ళ యొక్క నిర్ణయాల ప్రకారం, వారి యొక్క సాంప్రదాయాల ప్రకారం నువ్వు వెళ్తే ఏమైంది, దేవుడితో ఉన్న సహవాసం పట్టయిపోతుంది. ఎన్నో ఆచారాలు మీరు గమనించారో లేదు, క్రైస్తవులు వాళ్ళు అన్నిలే ఒక విధంగా చెప్పాలండి. అన్ని సాంప్రదాయం ఏంటది, నువ్వు ఎదురురా, ఏంటి ఎదురొచ్చేది, ఎదురు రావాలా, నీ ముందర నడిచేవాడు యెహోవా అని మనం చెబుతాం. అంటే నేను ఉన్నా కదా, నీ ముందు మళ్ళీ మనుషులు వచ్చేది ఏంటి చూడండి. అంటే క్రైస్తవులు కూడా అన్ని సాంప్రదాయం. ఒకసారి చూడండి, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదవము ఒకసారి. పౌలు గారు రోమా సంఘానికి రాసిన పత్రిక. కాబట్టి ఒకటి చదువు, 2 నేను ఈ లోక మర్యాదను అనుసరింపక, చాలా స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంది, ఈ లోక మర్యాద మీరు అనుసరించొద్దు. దేవుని చిత్తం అయితే మీరు తెలుసుకోండి, ఆయన చిత్తం ఏంటో తెలుసుకోండి, దాని ప్రకారం మీరు ప్రవర్తించండి అని. అంటే నేను గొప్ప క్రైస్తవుడిని, భారతీయ సాంప్రదాయ ప్రకారం అంట పసుపు వేయాలంట, ఉప్పు వేయాలంట, కాదు గుడ్డు వేయాలి. ఇంకేం నువ్వు చేస్తావు, ఏం చేస్తున్నావు? నీకు అన్యులకి నీకు తేడా ఏంటి? కొబ్బరికాయ కొట్టాలంట. నిన్నటి రోజున ఒక సందర్భంలో అంటే కొబ్బరికాయ కొట్టకూడదు అని అంటే మేము కొంతమంది మమ్మల్ని దూషించారు, ఆయన మేము పట్టించుకోం. సాంబ్రాణి వేయాలండి, ఏం సాంబ్రాణి వేసి ఎక్కడ ఉందా అంటే ఏంటి? కాబట్టి ఇక్కడ ప్రియమైన దేవుడు పెట్టారా, దేవుడుతో సహవాసం ఉంది. వీటన్నిటి కూడా మనం చేయాలి. లోకముతో మరి సేవకురాలు చెప్పినట్టుగా లోకముతో సహవాసం చేస్తే మనకి ఇవన్నీ ఉంటాయి. లోకంలో ఉన్న మనుషులతో మనం సహవాసం చేస్తే ఇవన్నీ చేస్తాం. వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, మనం ఇదేస్తారేమో, నువ్వు అన్నా అనుకోకపోయినా మనం ఎవరమే. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం చదవండమ్మా. 26 1 Corinthians 1st chapter. సహోదరులారా, దేవుడు పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి ఎవరు మనం వెర్రివారం. లోకం ఆల్రెడీ మనం వెర్రివాళ్ళని తెలిసిపోయింది, కానీ దేవుడు మనల్ని పిలిచాడు. చూసారా, జ్ఞానులను పిలవలా, గొప్ప వంశంలో వాళ్ళు పిలవలా. యేసయ్య హెరోదు రాజు ఆ యొక్క వంశంలో పుట్టొచ్చుగా. యేసుక్రీస్తు ప్రభు హెరోదు రాజు ఆ వంశం రాజవంశంలో ఆ బంగాళాలో పుట్టొచ్చుగా. ఒక సామాన్యుడి ఇంట్లో ఒక పశువుల పాకలో ఎందుకు పుట్టాడు? వారన్నా కానీ నాకు ప్రేమ, అది అక్కడ పాయింట్. చూడండి, అంటే ఆయన యొక్క ఉద్దేశాన్ని మనం గమనిస్తే వెర్రివారమైన మనల్ని పిలిచిన దేవుడు, నా ప్రియమైన దేవుడు పెట్టారు. నిజంగా
ఆయన సహవాసం. ఇప్పుడు ఇక్కడ సొలొమోను రాజు గారికి ఎంతో ఆధిక్యతనిచ్చాడు దేవుడు. ఎంత ఆధిక్యతనిచ్చాడు చెప్పండి, ఎంత ఆధిక్యత. ఒక రాజు, అక్కడ చాలామందిని ఆల్రెడీ అతను రాజు కాకముందు వేరే అతను రాజు అని కూడా ప్రకటించుకున్నాడు. సొలొమోను రాజుగా అభిషేకించక ముందు వేరే ఒక అతను, చూద్దాం అది చూడండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం. చూడండి, ఇక్కడ చూస్తే ఎస్, ఎవరంటే ఆయన అదోనియా ప్రకటించుకున్నాడు, ఆల్రెడీ ప్రకటించేశాడు. దాంతో పాటు చాలామంది ఉన్నారు, దాంతో వాళ్ళకి ఎంతోమంది సపోర్ట్ ఇచ్చారు. కానీ వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి మరి దేవుడు దావీదు ఆ యొక్క ఆలోచన కలిగి సొలొమోను రాజుగా అభిషేకించు అని చెప్పాడు. అలానే సొలొమోను గురించి ఏం చెప్తాడు, అంతటి జ్ఞానవంతుడు, అంతటి ఐశ్వర్యవంతుడు. ఆయన ముందు కానీ ఆయన వెనక కానీ లేరు. కానీ ఏం జరిగింది, అన్యులతో సహవాసం చేసి, ఇప్పుడు వరల 11వ అధ్యాయంలోకి వెళ్తే అన్యులతో సహవాసం చేసి ఏం చేశాడు ఈయన చూడండి. ఇప్పుడు 4వ వచనం చూడండి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయం దేవుడైన యెహోవా యందు యథార్థము కాకపోయి. ఎంత దౌర్భాగ్యం చూడండి. ఆ టైంలోనే సొలొమోను ప్రసంగిగా రాశాడు. బుద్ధి వచ్చిన తర్వాత రాశాడు. సొలొమోనుకి బుద్ధి వచ్చిన తర్వాత, అయ్యో నా పరిస్థితి ఇలా అయింది, దేవుడు నన్ను అంతగా అభిషేకిస్తే నేనేంటి ఇలా అయిపోయాను అని. తన తర్వాత తను చేసిన తప్పు కానీ ఏమైంది, ఇజ్రాయేల్ వంశం రెండుగా చీలిపోయి అతను చేసిన తప్పే. రాజు చూసారా, సహవాసం అన్యులతో సహవాసం చేస్తే ఏమైంది, మనకి సమాధానం ఉండదు. ఎప్పుడు ఏదో ఒకటి లోటే, ఎప్పుడు అసలు ఏదో కోల్పోయేలాగా ఉంటాం. దేవుడు బిడ్డ, ఇంకో వ్యక్తిని కూడా మీకు చూపిస్తాను. అన్యులతో సహవాసం చేసిన ఒక వ్యక్తి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఎవరండి, ఒక స్త్రీకి మోహించి ఒక స్త్రీని, ఆ స్త్రీ ఏమైనా మంచి స్త్రీ అంటే మంచి స్త్రీ కదా, వేసే దలీలానేమో వేసే, ఆమెను మోహించి దేవుడిచ్చిన ఆ ఆధిక్యత ఏంటి, ఆయన ఎవరు, సొలొమోను ఎవరు, నాజీరు చేయబడిన వాడు, అభిషేకించబడినవాడు, ఒక న్యాయాధిపతిగా దేవుడు తనని అక్కడ ప్రతిష్ఠిస్తే అదంతా కూడా పక్కన పెట్టేసి ఒక స్త్రీ యొక్క ఆ యొక్క లోబడి స్త్రీకి తన జీవితాన్ని, తనకున్న ఆధిక్యతను పోగొట్టుకుంది. సహవాసం. ఈరోజు మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం, ఎవరితో సహవాసం చేస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. మనల్ని మనం మనుషుల్లో, లోకంలో మనల్ని మనం ప్రత్యేకించబడిన వారిగా మనం ఉండాలి. దేవుడు కోరుకునేది అదే. నాతో సహవాసం చేస్తే నీకు సమాధానం, నాతో సహవాసం చేస్తే నీకు మేలు కలుగుద్ది. నేను విడిచిపెట్టను. ఎంత నిజంగా ఎంత ఆధిక్యత చూడండి. ఆఫీసులో ఉన్నప్పుడు ఈ మనుషుల కోసం వాళ్ళతో మనం సహవాసం చేస్తాం. నేను చిన్న మాట అడుగుతాను. ఆఫీస్ వాళ్ళు అందరూ
పార్టీ చేసుకొని బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళారు. ఎవరన్నా చూశారు నన్ను ఏమంటారు, ఆస్కార్ ఏంది బార్లో ఉన్నారండి అంటారా? ఆస్కార్ వెళ్ళినా కానీ తాగరలే అని అంటారా? రండి అంటారా? ఆస్కార్ బార్లో ఉన్నారు కదా అంటారుగా. దేనివల్ల? సావాసం. సినిమాల ముందు నిలబడ్డాను కదా, ఎవరో చూశారు, పాష్ గారు చూశారు సినిమాలు. ఏంటి పాష్ గారు సినిమాల దగ్గర పాష్ గారు వెళ్ళాలి అని అనుకుంటారా? లోకంలో చూస్తే సహవాస దోషం దుష్ట ఏమైందమ్మా. కాబట్టి బలంగా చేయడానికి ముందుగా మనం ఎవరితో సహవాసం కలిగి ఫ్రెండ్సే అవ్వచ్చు, కానీ ఒక సపరేషన్ అనేది. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రత్యేకపరచాలి. ఆయన రక్తంలో, పరిశుద్ధమైన రక్తంలో మనల్ని పరిశుద్ధులుగా చేసి పరిశుద్ధంగా ఉండమని చెప్పాడు. మా ఫ్రెండ్స్ నీ ఫ్రెండ్స్ పోతే నీకు దేవుడు ఉంటే చాలు కదా, దేవుడు ఉంటే చాలుగా. మాకు మాత్రం ఫ్రెండ్స్ లేరండి. లేదు, మన ఫ్రెండ్షిప్ డే అంట. ఒక అతను మెసేజ్ పెట్టాడు, చాలా నెల తర్వాత సంవత్సరాల తర్వాత మెసేజ్ పెట్టాడు. ఇలాంటి ఫ్రెండ్ ఉండడం నాకు చాలా సంతోషం అని. మరి అది హృదయంలో నుండి వచ్చిందా ఏమో తెలియదు, కానీ మీ అన్నయ్య పెట్టాడు. హృదయంలో నుండి వచ్చిందా అంటే తెలియదు. ఫ్రెండ్స్ కాదు, మనకు ఎవరు కావాలి? ఆయనతో సహవాసం. ఆయనతో సహవాసం చేస్తే రోగం వచ్చిన, వ్యాధి వచ్చిన మనసు. ఈ రోజున రవి ఆ పరిస్థితులు వెళుతున్నా కానీ ఇంత సమాధానం ఉంటా కారణం ఆయన చేస్తాడు. ఆయన సమర్థుడు, జీవం కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. నువ్వు ఎన్నున్నా, ఏ జాండీస్ అయినా, ఏ ఇదైనా కానీ, ఏదన్నా కానీ ఆయన స్వస్థతనివ్వగలడు. ఎందుకంటే ఆయనతో మనం సహవాసం చేస్తాం. చివరి శుక్రవారం మా అన్నయ్యకి నేను సువార్త చెప్పాను. మన శుక్రవారం కాకుండా అంతకుముందు శుక్రవారం చెప్పాను. దేవుడు దేవుడు సజీవుడు, నమ్ముకుంటాను, డైట్ చేసుకున్నాను అన్నాడు. ఇక తర్వాత నేను మాట్లాడింది లేదు, దేవుడు పీల్చుకున్నాను. నేనేమనుకున్నా అంటే ఒకవేళ దేవుడు ఇతను మారుమనసు అయిన తర్వాత తీసుకున్నాడేమో అనిపిస్తుంది. మారుమనసు పొందిన తర్వాత ఇంకా అవసరం లేదులే ఇక్కడ ఇతను అది తీసుకున్నాడేమో అని అనిపిస్తుంది. కాబట్టి సహవాసం చాలా బాగుంటుంది. మిగతా చాలా ఉన్నాయి కానీ నేను ముగించేస్తున్నాను. ఒకే ఒకటి, అన్యులతో సహవాసం. సొలొమోను ఎంత మంచోడండి, ఎంత జ్ఞానం లేదు సొలొమోనుకి. ఇప్పుడు నీకు నాకంటే జ్ఞానం, అతను ఎంత జ్ఞాని. మనం తప్పు చేసామంటే సరే ఈ జ్ఞానం అజ్ఞాని కాబట్టి తప్పు చేసాం. ఆయన ఎంత జ్ఞానం. ప్రసంగి చూస్తే, సామెతలు చూస్తే అసలు నిజంగా అసలు ఏమన్నా అసలు ఒక్కొక్కటి ఒక సామెతలు చూస్తే ఒక్కొక్కటి ఒక జీవితంలో మనం అది పాటించవచ్చు. అంత గొప్ప జ్ఞానం కలిగిన అతన్నే అన్యులతో సహవాసం చేయడం వల్ల ఏమయ్యాడు? వారి దేవతల తట్టు ఇక్కడ రాశాడు కదా, అతడు హృదయము ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని హృదయము దేవుడని యెహోవా యథార్థము కాకపోయి. ఆ రోజు ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. 7వ వచనంలో చూస్తే ఇంకొక చాలా భయంకరమైన విషయం చూస్తే చూడండి. సొలొమోను హేమేషు మోయాబీల ఏమైనా దేవతకును, మొలెకు అన్న అమ్మోనీల ఏమైనా దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించారు. చూసారా సహవాసం. కాబట్టి కొన్నిసార్లు కర్తవ్యం
ఆ సహవాసం ఏం చేస్తాయంటే మనల్ని ఏముందిలే ఒక మృతుడికి కొబ్బరికాయ కొట్టాల్సిన అవసరం ఏంటి? అసలు కొబ్బరికాయ కొట్టడం అంటే ఏంటి, అర్థం ఏంటి? ఆరాధించడమే, ఆరాధనే చేయాల్సిన అవసరం ఏంటి? ఎవరో చేస్తున్నారు, వాటితో మనకు సంబంధం లేదు. నీవు దేవుని వాక్యంలో నువ్వు ఎంతవరకు పట్టబడ్డావు, ఆ ప్రత్యక్షత కావాలి. ఆ ప్రత్యక్షత దేవుని వాక్యంలో ప్రత్యక్షత ఎక్కడా లేదు. ఒకవేళ పాత నిబంధన గ్రంథంలో జరిగినా అది పక్కన పెట్టేసి దేవుడు మనకి ఆయన ఇచ్చాడు. నేను తప్ప వేరే దేవుడు లేడు, ప్రియమైన దేవుడు. కాబట్టి అన్యులతో సహవాసం ఏం చేస్తుందమ్మా? మన నడతని చేరుకొస్తుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకొని ఒకళ్ళు ఎప్పుడైనా మనం ఈ గడిచిన వారం అంతట్లో మనం దుష్టులతో అన్యులతో సహవాసం చేశామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆయన క్షమించమని అడిగి, ప్రభా ఇప్పటి నుంచి నేను అన్యులతో సహవాసం చేయను, అన్యులతో సహవాసం చేయను అని జ్ఞాపకం చేసుకొని ఒప్పుకొని క్షమించమని తీర్మానం తీసుకొని యోగ్యంగా పదవచ్చు ప్రార్థన చేసుకొని